హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే రెండు మంచి రెసిపీస్ ఉన్నాయండి. అండ్ మంచి టిప్ ఒకటి ఉందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే సో మంచి అయితే ఎక్కువగా పడుతుంది కదండి. నాకైతే ఫుల్గా జలుబు చేసేసింది. నా వాయిస్ నేను మాట్లాడుతుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫుల్గా రొంప పట్టేసిందండి. అసలు కొంచెం కూడా తగ్గట్లేదు. మంచి అయితే ఎక్కువగా ఉంది కదా, అందువల్ల. సో ఇక్కడైతే పిల్లలకైతే బూస్ట్ కలుపుతున్నానండి. పిల్లలకు బూస్ట్ కలిపేసి ఇంకా తర్వాత నేనైతే కాఫీ కలుపుకుంటాను. అదేంటోనండి, ఎన్నిసార్లు అనుకున్నానో కాఫీ టీ మానేద్దామని, కానీ నా వల్ల అయితే కావట్లేదండి. పాలు చూస్తే ఎప్పుడెప్పుడు కాఫీ పెట్టుకుందామా లేదంటే టీ పెట్టుకుందామా అని పీకుతూ ఉంటుంది మనసు అయితే. అలవాటైన ప్రాణం కదా, అలాగే ఉంటుందేమో. సో ఇంకా పిల్లలకైతే కలిపేశాను కదా, ఇంకా అవి వాళ్ళకి కొంచెం చల్లగా అవ్వాలి, అందుకని పక్కన పెట్టేసి ఇంకా నాకు కాఫీ కూడా కలుపుకుంటున్నానండి. సో ఇంకా మా ఇంట్లో అయితే మా ఆయన కాఫీకి టీకి చాలా విరుద్ధం అండి. చాలా దూరంగా ఉంటాడు. ఎప్పుడన్నా ఎక్కువగా జలుబు చేసేసింది లేదంటే టీ కొంచెం అల్లం, యాలకులు, లవంగాలు ఇవి వేసిగా నేను పెట్టానంటే ఇంక అప్పుడు బలవంతంగా ఇస్తాను. అవి కూడా ఒక టీ గ్లాస్ టీ కూడా తాగడండి. ఒక హాఫ్ గ్లాస్ టీ ఇస్తే తాగుతారు ఆయన. సో ఈరోజైతే ఒక మంచి టిప్ అండి. టిప్ ఏంటంటే, ఇత్తడి సామాను ఉంటాయి కదా, ఇత్తడి సామాను, రాగి సామాను క్లీన్ చేసుకునే దానికి చాలా తిప్పలు పడుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి అయితే ఎంత రుద్దినా కూడా మరకలు అవి పోవని, అలా కాకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. మీకు తెలిసి ఉండొచ్చు. సో నేను చేసేది ఎలాగనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తానండి క్లియర్గా. ఇంకా ఈరోజు ఉదయాన్నే అయితే పులిహోర చేశానండి. ఉదయాన్నే మధ్యాహ్నానికి కూడా ఒకేసారి రైస్ అయితే వండేసి పులిహోర అయితే వండేసానండి. పులిహోర కలిపేసేసి ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. పిల్లలకి పెట్టేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్లో అయితే వదిలిపెట్టేసి వచ్చాను. ఇంకా ఆయన కూడా వచ్చి తినెళ్ళాడండి. సో నేను ఇంకా పిల్లల్ని అయితే వదిలిపెట్టేసి వచ్చేసి ఇంకా నేను కూడా అయితే తినేసాను. తిన్న తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఈరోజు ఆయన అయితే వస్తా ఆకుకూరలు తీసుకొచ్చాడండి. తోటకూర, మెంతికూర అయితే తీసుకొచ్చాడు. వస్తా తేగలు అయితే తీసుకొచ్చాడు. తేగలంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి. అసలు కాల్చిన తేగలైనా సరే కనిపిస్తే తీసుకొస్తూ ఉంటారు. రోజైనా తీసుకొస్తాడండి తేగలు మాత్రం కనిపిస్తే. సో అలాగే తెచ్చాడు. ఇంకా వాటిలో మేము వేరే వంతులు పెట్టుకుంటామండి, ఇవి నాకు ఇవి నీకు అని. ఇంకా తంపటి తేగలు ఉంటాయి కదా, ఉడకబెట్టిన తేగలు, అవి అనుకో చాలా ఇష్టం అండి నాకైతే. బాగుంటాయి, కాల్చినవి బాగుంటాయి కానీ కొంచెం గట్టిగా అనిపిస్తుంటాయి. నార్మల్గా ఉడికించిన తేగలు అయితే కొంచెం ఇంకా బాగుంటాయి. ఇంకా అవి కానీ తెచ్చాడంటే ఒక్కొక్కసారి తీసి నేనైతే 2-3 ఎత్తి దాచిపెట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంకా మా ఆయన చూశాడు, తెచ్చాడు ఇంటికి, ఇంకా అవి ఎదురుగా ఉన్నాయి అంటే ఇంకా అటు తిరుగుతా ఇటు తిరుగుతా తీసుకొని తినేస్తూ ఉంటాడు. సో అందుకనేసి తెచ్చి నువ్వే తినేదానికైనా మేము కూడా తినాలి కదా అని చెప్పేసి నేనైతే తీసి పెట్టుకుంటూ ఉంటానండి. ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి మెంతికూర పప్పు అయితే చేశాను. మెంతికూర పప్పు, క్యాబేజీ ఫ్రై అయితే చేశాను. క్యాబేజీ పెసరపప్పు ఫ్రై అయితే చేశాను. సో నేను ఎలా చేస్తాననేది మీకు చూపించేస్తానండి. ఇంకా మెంతికూర అయితే ఉడకబెట్టేశాను కదా, మెంతికూర ఉడకబెట్టేసి రుబ్బేశాను. దానికి పోపు అయితే పెట్టానండి. సో తాలింపు అయితే వేసేసి ఇంకా మామూలుగా క్యాబేజీ ఫ్రైకి అయితే ఇంకా అదే బాండిల్లో అయితే చేసేస్తానండి. సో పప్పు అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు పప్పుచారు కంటే కూడా ఇట్లాగా ఆకుకూర పప్పులు బాగా ఇష్టం అండి. ఆకుకూర అంటే అన్ని ఆకుకూరలు కాదండి, చిరాకు పప్పు అంటే బాగా ఇష్టము. ఇట్లా మెంతికూర పప్పు అయితే బాగా ఇష్టము. ఇంకా నార్మల్గా మామూలుగా తోటకూర ఇదంతా నార్మల్గా తింటాను. సో పప్పు తాలింపు వేశాను కదా, పప్పు తాలింపు వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అదే కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, కొంచెం పసుపు, కరివేపాకు వేసేసి కొద్దిగా ఫ్రై అవనిచ్చేసి అప్పుడు క్యాబేజీ, తరిగి పెట్టుకున్న క్యాబేజీ కడిగేసి వేసేసుకుంటున్నాను. కడిగేసి ఒక జల్లిగిన్నెలో వేసేసి పక్కన పెట్టానండి. అంటే నీళ్ళని వడిచిపోతాయి కదా, మనం నీళ్ళల్లోంచి అలాగే డైరెక్ట్గా వేస్తే ఎక్కువ వాటర్ వచ్చేస్తుందండి. అప్పుడు తాలింపు కంటే కూడా కూరలాగా అయిపోద్ది అది. సో అది క్యాబేజీ అయితే వేసుకున్నాను కదా, క్యాబేజీ వేసేసుకొని పెసరపప్పు అయితే ఒక గుప్పెడు పెసరపప్పు నానబెట్టి పెట్టానండి ముందుగానే. ఇంకా అది అయితే
2 సార్లు కడిగేసి వేసేసుకున్నానండి. ఇంకా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. పప్పు ఇది క్యాబేజీ అంతా కలిసే విధంగా అంతా ఒకసారి కలిపేసుకొని కూరకు సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ కొంచెం వస్తుంది కదా, ఆ వాటర్కే మన క్యాబేజీ అనేది ఉడికిపోతుంది. సో చూడండి కలిపేస్తూ ఉన్నాను. ఇందులో మనం కావాలనుకుంటే పెసరపప్పుకు బదులుగా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. లేదు అనుకుంటే పెసలు ఉంటాయి కదా, ముడి పెసలు, అవి వేసుకున్నా కూడా బాగుంటుందండి. నేనైతే పెసరపప్పనే కాదు, నార్మల్గా శనగలు కూడా ఉంటాయి కదా, నల్ల శనగలు, అవి నానబెట్టుకొని ఉన్న ఒక్కోసారి గుగ్గుళ్ళకి అలా పెట్టుంటాం కదా, అలా అలా ఉన్నా కూడా అవి కూడా వేసేస్తూ ఉంటాను. బాగుంటాయి ఫ్రైస్లో, ఇలాగ పప్పులు వేసుకుంటే చాలా బాగుంటాయండి, తినాలనిపిస్తుంటుంది కూడా. చిన్నపిల్లలు కూడా కొంచెం పప్పులు కనిపిస్తే బాగా ఇష్టంగా తింటారు కదా. సో చూడండి వేసేసి ఉప్పు వేసేసి మూత పెట్టేశాను. వాటర్ అంతా వచ్చేసి అంతా ఇనికిపోయేసింది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానులేండి. వాటర్ అంతా కూడా పీల్చేసుకుంది కదా, ఇంకా బాగా ఫ్రై అయిపోయింది. సో ఎక్కువగా వేయించుకోవచ్చు, బాగా ఎర్రగా వేగితే ఏంటంటే ఇది క్యాబేజ్ కాబట్టి మరి లబ్బర్ ఉన్నట్టు ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా కొంచెం డ్రైగా ఆవనిచ్చేసి అప్పుడు కారం వేసుకుంటే బాగుంటుంది. మరీ ఎర్రగా వేయించేసుకుంటే పకోడీ టైప్లో అయిపోద్ది, కరకర అంట. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు వేసాం కాబట్టి ఇలాగే బాగుంటుందండి. పప్పులేం వేయకుండా కానీ ఉంటే బాగా ఎర్రగా వేయించుకున్నా కూడా బాగుంటుంది, ఒట్టిదైతే బాగుంటుంది అలాగా. సో వేయించేసుకున్నాను కదా, లాస్ట్లో కొబ్బరి పొడి అయితే వేసేసాను. కొబ్బరి కారం నేనైతే ఇంట్లో చేసుకుంటాను కదా, ఆ కొబ్బరి కారం వేసేసి ఇంకొక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కారం కూడా బాగా అంతా క్యాబేజీకి పట్టే విధంగా ఇంకా ఫ్రై చేసేసుకొని ఆపేసుకున్నానండి. ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. సో ఇది తీసి పెట్టేసిన తర్వాత అయితే చూపిస్తానండి. సో ఈరోజైతే ఇంకా ఉదయాన్నే రైస్ అయితే వండేసానని చెప్పాను కదా, ఇంకా మధ్యాహ్నానికి కూడా రైస్ సరిపోతుందండి. ఇంకా రైస్ అయితే చేసేసాను కదా, మెంతికూర పప్పు, క్యాబేజీ తాలింపు, నిన్న గోంగూర చేశానండి, పుల్లగూర, అది కొంచెం ఉంది, ఇంకా దాంతో అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈ కూరలు ఇవన్నీ చేసేలోపు మధ్యలో నేనైతే నిమ్మకాయలన్నీ తరిగి పెట్టేసుకున్నానండి. నిమ్మకాయలు వచ్చేసి మనం ఇలా చేసుకునేదానికి నేనైతే కొంచెం వేస్ట్ నిమ్మకాయలు తెప్పిస్తుంటానండి. మంచి నిమ్మకాయలు అయితే ఎక్కువ రేటు ఉంటాయి కదా, ఇవనుకోండి నార్మల్గా ఒక 30 రూపీస్కి అలా అడిగితే ఒక కవర్ నిమ్మకాయలు అయితే ఇస్తారండి. అంటే అట్లా అని అన్నీ పాడైపోయిన నిమ్మకాయలు ఏం కాదు, కొంచెం మచ్చలు అట్లా ఉంటాయి కదా, అలాంటి నిమ్మకాయలు అయితే ఇస్తారండి. నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో, మరీ వేస్ట్ నిమ్మకాయలు అయితే కాదు. సో ఇవి తరిగి పెట్టేసుకున్నాను కదా, ఇంక ఇవైతే ఒక గిన్నెలో వేసేసుకొని గిన్నెలో నిమ్మకాయలు మునిగేంత వరకు నీళ్ళు అయితే పోసుకోవాలండి. నీళ్లు పోసేసుకొని కొంచెం ఉప్పు ఒక 2-3 స్పూన్లు ఉప్పు అయితే వేసేసుకొని ఇదైతే కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి. సో ఇత్తడి సామాను కానీ రాగి సామాను కానీ పెద్ద కష్టపడాల్సిన అవసరమే ఉండదండి, నార్మల్గా రుద్దేసుకుంటే పోద్ది. కాకపోతే కొంచెం మనం అంటే దీపాలు పెట్టే దగ్గర కొంచెం నలుపు వస్తాయి కదా, అక్కడ కొంచెం మనం చేతికి రఫ్గా ఉండేదానికోసం ఏదన్నా యూస్ చేస్తే ఇటుక రాయి పొడి కానీ ముగ్గు పిండి కానీ అలా యూస్ చేస్తే మాత్రం ఇంకా చాలా నీట్గా వస్తాయండి, పెద్దగా కష్టమే ఉండదు. నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తానండి. ఒక్కోసారి చింతపండు కూడా వేసుకుంటాను. సో ఈరోజు అయితే చింతపండు లేదు, అయిపోయింది, అందుకనేసి ఇది మాత్రమే చేసి పెట్టుకుంటున్నాను. నిమ్మకాయలు అయితే మా ఆయన, నేను చెప్పలేదు, నార్మల్గా అడుగుతూ ఉన్నాను తీసుకోరాను వాటి పోయినప్పుడు అని. సో ఈరోజు గుర్తొచ్చిందంట ఆయనకి, ఇంకా వస్తా తీసుకొచ్చారు. సో ఇంకా అవి ఇంకా అట్లాగే పెట్టేస్తే కొంచెం పాడైపోతాయి కదా అని చెప్పేసి ఇంకా చేసేసాను. కొంచెం కావాలనుకుంటే చింతపండు కూడా వేసుకుంటే ఇంకా బాగా నీట్గా వస్తాయండి. ఇదే సరిపోతుంది. సో అప్పుడప్పుడు చింతపండు కూడా వేస్తూ ఉంటాను. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నానండి. సో ఇవన్నీ ఉడికించాను కదా, ఉడకబెట్టేసి అవి కొంచెం బాగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని ఆ నిమ్మకాయల వరకు మెత్తగా పేస్ట్ అయితే పట్టేస్తానండి. మెత్తగా పేస్ట్ పట్టేసి ఇంకా ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో అయితే కలిపేస్తాను. ఇక్కడ మా చిన్నోడు చూడండి, వాడు అల్లరంటే అల్లరి కాదు, స్టవ్ దగ్గర కూర్చోవాలని ఏడుస్తూ ఉంటాడండి. వాడు ఈ మధ్య భలే ఇదైపోయాడు, ఇంట్లో ఆడుతున్నాడు అంటే నేను ఏదైనా వంట చేస్తున్నానంటే వెంటనే స్టవ్ దగ్గర కూర్చోవాలంటాడు వాడైతే. సో చూడండి పేస్ట్ ఎలా పట్టాను, ఇంకా ఆ విధంగా పేస్ట్ పట్టేసాను కదా, ఇంకా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతట్లోకి ఈ పేస్ట్ అయితే కలిపేస్తానండి. కలిపేసేసుకొని ఇంకా బాక్స్లోకి అయితే తీసి పెట్టేసుకుంటాను.
ఇది అనేది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. బయట మాత్రం ఎక్కువ రోజులు పెట్టకూడదండి, కొంచెం పైన బూజు వచ్చినట్టు అయిపోద్ది. ఫ్రిడ్జ్లో అయితే మాత్రం ఈజీగా 1 నెల 2 నెలలు స్టోర్ చేసుకోవచ్చండి. సో నేనైతే తీసింది 2 బాక్సులకి అయితే వచ్చింది. ఇంక ఇలాగ బాక్స్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా నాకైతే చూడండి 2 బాక్సులకి అయితే వచ్చింది. ఇంకా ఇదైతే నేను ఒకటి కడిగి అయితే చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో అడుగున ఉంటుంది కదా, అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా ఆ గిన్నెలోనే కడిగి చూపిస్తున్నానండి మీకైతే. మా చిన్నోడైతే పైనే కూర్చొని ఉన్నాడు కదా, వాడిని ఇంకా కొంచెం స్టవ్ అటు సైడ్ దగ్గరలో కూర్చోబెట్టి ఇంకా ఇదైతే క్లీన్ చేస్తున్నానండి. బయట కూర్చొని కడిగి చూపిద్దాం అనుకున్నాను, వీడు ఏడుస్తూ ఉండేసరికి ఇంకా అక్కడి స్టవ్ దగ్గరే చూపిస్తున్నాను. చూడండి అసలు నేనేమి పెద్దగా ప్రెస్ చేసి కూడా రుద్దట్లేదు, నార్మల్గా అది వేసేసి రుద్దేస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో మక్కుడు పట్టిన సామాను కూడా నీట్గా వచ్చేస్తాయండి, పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. పిల్లలు చూడండి, పిల్లలు అయితే అసలు భలే అల్లరండి. స్టవ్ అంటే మాకు అంతా ఒకే రూమ్ అని చెప్పాను కదా, ఎక్కువగా ఇంకా స్టవ్ దగ్గర నేను నిలబడుకున్నానంటే ఇంకా స్టవ్ దగ్గర నా వెనకే ఉంటారు పిల్లలైతే, కాళ్ళ దగ్గరే కూర్చొని ఆడుతూ ఉంటారు. ఇంకా ఇదైతే రుద్దేశాను కదా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కడిగేసి తడి క్లాత్ పెట్టి కానీ తుడిచిపెట్టేసామంటే 2-3 రోజులు బాగా నీట్గా ఉంటాయండి, తెల్లగా అట్లా మెరుస్తా బాగుంటాయి పూజకి. కానీ మామూలుగా ఇంట్లో కూడా ఈ మధ్య ఎక్కువగా ఇత్తడి పాత్రలు అయితే వాడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి డైలీ అవి రుద్దేదానికి. సో వీడియో అయితే మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా? ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.